హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మై వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 44. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడటం వల్ల నేనేం సజెస్ట్ చేస్తున్నాను, నేనేం టిప్స్ చెప్తున్నాను అనేది ప్రతి ఒక్క వీడియోలో మీకు అర్థమవుతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూస్గా ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎట్లా వెయిట్ లాస్ అవుతున్నాను ఏంటి అన్న దాని మీద. సో కంటిన్యూగా ఒక పాయింట్ అనేది ఉంటుంది అనమాట. సో ఎవ్రీ వీడియోలో నేను ఒకటి షేర్ చేస్తూనే ఉంటాను, పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే వెయిట్ లాస్ అవ్వాలి అనే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనూ ఇలా ఓట్స్తో చేసుకునే స్మూతీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా మంచిది స్కిన్కి, హెయిర్కి కూడా, అండ్ ఎస్పెషల్లీ ఐస్కి అయితే చాలా మంచిది. ఈ కాలంలో ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే స్పెట్స్కి ఎక్కువ వచ్చేస్తున్నారనమాట. ఎక్కువ కళ్ళు కొంచెం కనిపించకుండా, లేకపోతే హెడేక్ దేనికో దానికి రీజన్ వల్ల స్పెట్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. సో అలా స్పెట్స్ మనకి త్వరగా రాకుండా ఉండాలి అంటే సో ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ అనేది సీడ్స్ కానీ నట్స్ కానీ చేసుకోవటం వల్ల చాలా మంచిది అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. వీటన్నిటిలో omega-3 ఉంటుంది కాబట్టి సో omega-3 మన బాడీకి ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత నుంచి చాలా ఇంపార్టెంట్. హెయిర్కి కానీ, ఐస్కి కానీ, స్కిన్కి కూడా త్వరగా ఎక్కువ ఓల్డ్ స్కిన్ రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడన్నా మీరు హెయిర్ లాస్ అవుతుంది అని అంటే ఆ హెయిర్ లాస్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఈరోజు నేను ఈ సీడ్స్ అన్నిటినీ మిక్స్ చేసుకొని ఏం చేశానంటే నేను నైట్ టైమే కొంచెం నానబెట్టేసేసానండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని సో నైట్ టైం నానబెట్టుకొని మార్నింగ్ కొంచెం మిక్సీ పట్టేసుకుంటే ఏది వడకట్టొద్దు. అంటే లైక్ దేన్ని మనం ఆ పల్ప్ మొత్తం పోయి కింద జ్యూస్ తాగుదాం, మిల్క్ తాగుదాం అనుకునే వాళ్ళకి ముందు చెప్తున్నాను. సో అలా అస్సలు చెయ్యొద్దండి. మీరు హోల్గా మొత్తం ఏదైతే మిక్సీ పట్టారో అది మొత్తం మిక్స్ చేసుకొని తాగేసేయండి. నేనైతే అలాగే తాగుతున్నాను. కొంచెం స్వీట్నర్ కోసం నేను ఏం యాడ్ చేశానంటే హనీ ఏం యాడ్ చేయలేదు, డేట్స్ యాడ్ చేశాను. టూ డేట్స్ యాడ్ చేయటం వల్ల ఎక్కువ స్వీట్ లేకుండా అలా అని ఉత్తగా తాగాలన్న ఇది లేకుండా సో బాగుంటుంది. సో చాలా యూజ్ ఉంటుంది కూడా బాడీకి. నేనైతే వడగట్టలేదండి, డైరెక్ట్గా అలాగే పోసుకొని తాగేసాను నేను. సో కంప్లీట్గా ఒక గ్లాస్ వచ్చేస్తుంది. ఆ గ్లాస్ మనం తాగేస్తే ఎప్పుడు మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్గా స్మూతీగా తీసుకోవటం వల్ల ఒక 1 వీక్ ట్రై చేయండి. 1 వీక్ డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది. అండ్ ఈరోజు లంచ్ వచ్చేసి నేను చపాతీ తీసుకున్నాను. చపాతీలో పాలకూర చపాతీ అండ్ తోటకూర చపాతీ ఇట్లా చేసుకోవచ్చు. ఈరోజు నేను ఏంటంటే జస్ట్ కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేశాను. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్లాక్స్ సీడ్స్ డైలీ ఫుడ్లో తీసుకోలేరు. తీసుకుంటే పౌడర్గా కానో లేకపోతే ఇందాక మనం స్మూతీ చేసుకున్నాం కదా అలా కానో చేసుకొని తాగుతారు. బట్ అలా చేసుకోవటానికి ఛాన్స్ లేదు అని అన్నప్పుడు మనకి అంటే ఎక్కువ మనం రోజు స్మూతీ చేసుకోవాలన్నా కష్టమే, లేదు ఊరికే నోట్లో వేసుకొని కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ తినాలన్నా కష్టమే. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా చపాతీలోకి కొంచెం ఒక స్పూన్ చపాతీలోకి ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకొని ఒక్కసారి చపాతీ ట్రై చేయండి, అసలు చాలా బాగుంటుంది. అది కూడా ఎలా అంటే మధ్యలో కొంచెం సీడ్స్ తింటున్నట్టు, నట్స్ తింటున్నట్టు ఫీలింగ్ వస్తుంది చపాతీలో. కొంచెం నేనేంటంటే ఒకటి ఆయిల్ వేయకుండా కాల్చాను, ఇంకొకటి ఆయిల్ వేస్తూ, ఆయిల్ అంటే ఆయిల్ కాదు నేను గీ యూస్ చేశాను. ఆ గీ యూస్ చేస్తూ ఒకటి కాల్చాను అనమాట. రెండు టేస్ట్ డిఫరెన్స్ ఉంటాయి అండ్ రెండు మన బాడీకి మంచిదే. కాబట్టి కొంచెం క్యాలరీస్ నేను తక్కువ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు గీ అవాయిడ్ చేసేసి నార్మల్గా చపాతీతో చేసుకోవచ్చు. సో అలా కూడా మంచిది, ఇలా కూడా మంచిదే.
కొంచెం టేస్టీగా తినాలి అనుకున్న వాళ్ళు బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. నేను ఈరోజు ట్రై చేశాను కొత్తగా. ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే నేను ఎక్కువ సీడ్స్ తీసుకోలేకపోతున్నాను అన్నిటిలోనూ, అందుకని చెప్పి ఒకసారి చపాతీలోకి ట్రై చేద్దామన్నట్టు నేను ఈరోజు చపాతీలోకి ట్రై చేసి తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ అవకాడో చపాతీ కూడా చేయొచ్చు అనమాట. అది కూడా ఒకసారి నేను ట్రై చేసి మీకు చూపిస్తాను, అది కూడా వీడియో పెడతాను. మీ బాడీ గురించి మీకన్నా ఎవరికి ఎక్కువ ఏం తెలియదు. సో ఏది సెట్ అవుతుంది, ఏ ఫుడ్ పడుతుంది, మనం ఏది తింటే మనం వెయిట్ లాస్ అవుతాము అనేది ఆ డైట్లు ఈ డైట్లు ఫాలో అవ్వకుండా సో మీకు ఏది సెట్ అవుతుంది. ఇప్పుడు ఒకటి చూశారు, ఒకటి ట్రై చేస్తున్నారు అనుకోండి, అది పడలేదంటే దాన్ని వదిలేసేయండి. ఓకే, లీవ్ ఇట్. దీనివల్ల మనకి ఎక్కువ వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఈ ఫుడ్ మనకి పడట్లేదు సో అన్నప్పుడు ఆ ఫుడ్ని కొంచెం అవాయిడ్ చేసి మీరు దేనికి బాడీ రెస్పాండ్ అవుతుంది అని చూసుకొని మనం వెయిట్ లాస్ ఫుడ్ అనేది మనం ఓన్గా డైట్ ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఆ డైట్ ఈ డైట్ ఇప్పుడు వినీలా గారి డైట్, మంతెన్ సత్యనారాయణ రాజు గారి డైట్ ఇట్లా ఏం ఫాలో అవ్వకుండా మీ ఓన్ డైట్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకొని వెయిట్ లాస్ అవ్వచ్చు కూడా. ఇప్పుడు ఒకరోజు నేను ఈరోజు రైస్ తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, 2 days రైస్ తినండి. సో అప్పటికి మీరు కొంచెం బాడీలో చేంజ్ ఏం కనిపించట్లేదు అన్నప్పుడు మళ్ళీ చపాతీ తినండి. సో నాకు అది కూడా సెట్ అవ్వట్లేదు, కొంతమంది జొన్న రొట్టె ఎక్కువ తింటే వెయిట్ లాస్ అవుతారు అనుకుంటారు. సో జొన్న రొట్టె ట్రై చేయండి. అలాగా మీకు మీ బాడీకి జొన్న రొట్టె సెట్ అయితే జొన్న రొట్టె, లేదు అని అంటే చపాతీ, ఏదైనా సరే మీ బాడీ మీకు ఎలా రెస్పాండ్ అవుతుంది ఏంటి దాన్ని బట్టి చూసుకొని మీ ఓన్ డైట్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఏ డైట్ తీసుకోవాలనుకున్నా, ఏది తినాలి అనుకున్నా మంచి ప్రోటీన్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, నట్స్ సీడ్స్ అన్నీ ఉండాలి. కాబట్టి వీటన్నిటితో మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్న ఫుడ్స్ అయినా సరే మీ వెయిట్ లాస్కి మీకు యూజ్ ఉంటుంది. నేను అందుకే చెప్తాను, ఫస్ట్ నుంచి నా వీడియోస్లో నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ డైట్లు ఈ డైట్లు అస్సలు ఫాలో అవ్వద్దు. మీరు మీ ఓన్గా మీరు డైట్ మీరు ప్రిపేర్ చేసుకోండి. మీకు ఏ బాడీకి ఏది సెట్ అవుతుందో సో దాన్ని చూసుకుంటా తినండి. మార్కెట్లోకి వచ్చిన కొత్త డైట్స్ అన్నీ మీరు ఫాలో అవ్వద్దు. ఇప్పుడు నేను చెప్పే డైట్ అయినా ఏంటంటే ఇది నాకు సెట్ అవుతుంది, సో నేను తీసుకున్న ఫుడ్లో అన్నీ ఉంటున్నాయి, మిక్స్ చేసుకుంటున్నాను నేను, సో నేను వెయిట్ లాస్ అవుతున్నాను. అలాగే మీరు కూడా మీ ఓన్గా ఇప్పుడు నేను అన్ని ఫుడ్ తీసుకోవాలి, సో నా ప్లేట్లో అన్ని విటమిన్స్, మినరల్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఉండాలి అని అన్న ఉద్దేశంతో మీరు కూడా ఓన్గా ట్రై చేయండి. సో మీ ఫుడ్ మీకు స్ట్రెంగ్త్ అవ్వాలి కానీ వీక్ అయిపోకూడదు. అంటే నేను కంప్లీట్గా ఏం తినకుండా నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నానని మాత్రం అనుకోవద్దు. మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ మంచిగా తింటూ కూడా వెయిట్ లాస్ అవుతారు. కాబట్టి సో మీకు నచ్చిన ఫుడ్ తింటూనే మీరు వెయిట్ లాస్ అవ్వండి. వాటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఇంకా ఈజీగా త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఇంట్లో వర్కౌట్స్ చేసే వాళ్ళకి నేను ఒక్కటి చెప్తున్నాను, వెయిట్ లాస్ అవ్వటం ఇంపార్టెంట్ కాదు. మజిల్ లాస్ కాకుండా ఎప్పుడు కార్డియోనే చేయకుండా కొంచెం వెయిట్స్ కూడా లిఫ్ట్ చేస్తూ వర్కౌట్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది, నేను చాలా వీడియోస్ చూశానండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే నాది ఈ వెయిట్ లాస్ వీటి గురించే ఉంటుంది. సో నేను హోమ్ వర్కౌట్స్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, హోమ్ వర్కౌట్స్ చేయండి, అది ఇంపార్టెంటే. ఇంట్లో ఉండి కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు, కానీ చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఆ వెయిట్స్తో ఉన్న వర్కౌట్స్ చేయటం వల్ల మీరు వెయిట్ లాస్ అవుతారు అండ్ మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఫార్మేషన్ చూసుకోండి. ఫార్మేషన్ ఇప్పుడు ఎలా అంటే అలా చేస్తూ ఉంటారండి. ఇట్లా జంపింగ్ జాక్స్ చేయండి, లేకపోతే ఇలా ఎక్సర్సైజ్ చేయండి, ఇలా వర్కౌట్స్ చేయండి, నేను వెయిట్ లాస్ అయ్యాను 1 2 3 4 ఇట్లా కౌంట్ చేస్తూ ఉంటారనమాట. అది కాదు ఇంపార్టెంట్. ఫార్మేషన్ మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా, ఇంట్లో వర్కౌట్స్ అయినా సరే జిమ్లో వర్కౌట్స్ అయినా సరే ఒక ఫార్మేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు రాంగ్గా మనం చేసామనుకోండి లెగ్ పెయిన్స్ వస్తాయి. ఇంట్లో ఉండి రాంగ్గా చేసామనుకోండి ఇంకొకసారి బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్స్ వస్తాయి, హెవీగా పెయిన్స్ వస్తాయి.
అండ్ మజిల్ కూడా లాస్ అయిపోతూ ఉంటుంది. సో అది అస్సలు మంచిది కాదు. సో మీరు చేసేది కూడా వెయిట్స్తో ఇప్పుడు రోజు ఒకటే విధంగా నాకు స్వెట్ ఎక్కువ రావాలి, నేను వెయిట్ లాస్ అయిపోవాలి, ఇంకా వెయిట్ లాస్ అయిపోవాలి. ఎవరైనా చూడండి ఇంట్లో వర్కౌట్స్ చేస్తున్నారు అంటే ఎక్కువ కార్డియోనే ఉంటుంది. సో ఆ కార్డియో వల్ల ఏంటంటే మీకు మజిల్ లాస్ అయిపోతూ ఉంటుంది అండ్ వెయిట్ లాస్ అవుతారు, డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. బట్ మీకు మజిల్ లాస్ అవ్వటం వల్ల మీకు స్ట్రెంగ్త్ అనేది లాంగ్ లాస్టింగ్లో ఉండదు. పక్కాగా ఖచ్చితంగా మీరు అది ఎక్కువ ఇయర్స్ కంటిన్యూగా చేస్తూ ఉండలేరు అనమాట. సో వెయిట్ లాస్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో హోమ్ వర్కౌట్స్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఏంటంటే మంచిగా చిన్న చిన్న వెయిట్స్ తీసుకోండి. లైక్ ఒక 3 kgs 6 kgs మ్యాక్సిమం 5 kgs డంబెల్ ఎవరికైనా ఇంట్లో ఇప్పుడు అవైలబిలిటీలోనే ఉంటున్నాయి. సో ఆ వెయిట్స్తో అయినా సరే మంచిగా వర్కౌట్స్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వన్ డే నేను ఒకసారి మీకు ఇంట్లో దొరికే చిన్న చిన్న వెయిట్స్తో కూడా నేను ఒకసారి వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను ఒక సండే. అంటే నాకు మిగిలిన వీక్ మొత్తం నేను జిమ్కి వెళ్తున్నాను. సో ఆ జిమ్ టైంలో నేను చేయడానికి నాకు కుదరదు కాబట్టి సో ఇలాగ ఒక సండే నేను ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చేస్తూ ఫార్మేషన్ ఎలా చేయాలి ఏంటి అని అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అప్పుడు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇంట్లో ఉండి కూడా ఫార్మేషన్ కరెక్ట్గా చూసుకోవాలి, ఎలా అంటే అలా చేస్తే పెయిన్స్ వస్తాయి అని ఒక ఐడియా మీకు వస్తుంది. సో నేను కంప్లీట్గా దాన్ని కూడా చూపిస్తాను. ఈ మధ్యలో నేను జిమ్కి వెళ్ళక కూడా చాలా 2 weeks అయిపోతుందండి. అస్సలు గ్యాప్ వచ్చిన తర్వాత మనం మెయింటెనెన్స్లో ఉంటే ఓకే, కానీ మెయింటైన్ ఏం చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టు బయట ఫుడ్ అవి ఇవి తింటూ మనం ఇష్టం వచ్చినట్లు చేస్తే, వర్కౌట్స్ ఏం లేకుండా చేస్తే, అది ఇంట్లో అయినా సరే బయట అయినా సరే మనం బయటకు వెళ్తున్నామంటే దానికి మైండ్ సెట్కి తగ్గట్టు మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలన్నమాట. సో బయటకు వెళ్తున్నాము, సో డెఫినెట్గా మనం మెయింటైన్ చేసుకోవాలి. అలా అంటే ఏదంటే అది తింటే మళ్ళీ నెక్స్ట్ జిమ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో నేను చేసిన తప్పు మీరు చేయకండి. అసలు బయటికి వెళ్ళాను అంటే అసలు నోరైతే కంట్రోల్లోనే లేదు. అన్నీ తినేసాను, ఐస్ క్రీమ్స్ తిన్నాను, చాక్లెట్స్ తిన్నాను, దోశ ఇడ్లీ బయట దొరికే ఫుడ్ అంతా తినేసాను. సో అందులోనూ బయటికి వెళ్ళాం కదా, సో 1 week బయట ఫుడ్ తప్ప ఇంక మాకు వేరే ఛాన్స్ లేదు కాబట్టి మొత్తం నేను మళ్ళీ నాకు తెలిసి 1 or 2 kgs వెయిట్ పెరిగే వచ్చాను అనిపించింది. సో ఈరోజు నేను 2 weeks తర్వాత నేను జిమ్లో వర్కౌట్స్ చేస్తున్నాను. అండ్ ఎట్లా అంటే కార్డియో వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు ఓకే, కానీ కార్డియో చేసేటప్పుడు నేను త్వరగా అలసిపోయాను అనమాట. సో అలా కాకుండా మీరు చూసుకోండి. అందరూ జిమ్కి వెళ్ళాలని లేదు, జిమ్లో చేస్తున్నారని కాదు, ఇంట్లో ఉండి చేసేవాళ్ళు కూడా ఇది ఒక పాయింట్ గుర్తుంచుకొని చేస్తే బెటరు. అంటే మనం బయటికి వెళ్తున్నాము అంటే బయట ఫుడ్ కొంచెం ఏదైనా ఒకటి కంట్రోల్లో ఉంచుకుంటే బెటరు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కార్డియో అస్సలు చేయలేకపోయాను. లాస్ట్ టైం వీడియోస్తో కనుక పోలిస్తే ఈ వీడియో అయితే బాబోయ్ నేనేనా చేయడానికి ఏంటి ఇంత కష్టపడుతున్నాను అనిపించింది. సో మీరు బయటకు వెళ్ళినా లేదు నేను కొద్ది రోజులు జిమ్ చేయలేకపోతున్నాను లేదా ఇంట్లో హోమ్ వర్కౌట్స్ అయినా చేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి డెఫినెట్గా మెయింటెనెన్స్లో ఉంటేనే బెటరు. సో త్వరగా మనకి ఏంటంటే బాడీ మన కంట్రోల్లోనే ఉంటుంది, దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోకుండా ఉంటాము. సో ఫుడ్ డైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది. అందుకనే వర్కౌట్స్ చేసినా చేయకపోయినా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కంట్రోల్లో ఉంచుకుంటే చాలు, మనం ఆల్మోస్ట్ 50% వెయిట్ లాస్ అయిపోతాము. మిగిలిన 50% ఏంటంటే మనం మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా అది కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మన ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను నేను. ఇది జస్ట్ నేను అనుకుంటున్నాను ఏంటంటే అన్ని సీజన్స్లో కల్లా సమ్మర్ సీజన్లో ఎక్కువ వెయిట్ లాస్ అవుతుంది. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నా గురించి నేనైతే చెప్తున్నానండి. సమ్మర్లో ఏంటంటే మనం ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము, ఎక్కువ వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది అండ్ స్వెట్ కూడా ఎక్కువ వస్తుంది. సో నాకు తెలిసి నేను ఎక్కువ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోలేను కాబట్టి సో సమ్మర్లో నాకు తెలిసి త్వరగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది.
ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం వెయిట్ లాస్ రెగ్యులర్గా అన్ని సీజన్స్లో కల్లా సమ్మర్ సీజన్ అనేది వెయిట్ లాస్ త్వరగా అవుతుంది. సో నేను లాస్ట్ టైం జిమ్ చేసినప్పుడు కూడా నాకు అనిపించిన పాయింట్ ఇదే అనమాట. సమ్మర్లో మనం ఎంత చేస్తే అంత హెవీగా స్వెట్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఎక్కువ వాటర్ అయిపోతాయండి. ఆల్మోస్ట్ మార్నింగ్ టైమే ఒక 2-3 లీటర్స్ త్వరగా అయిపోతుంది. సో మీరు కూడా ఈ సీజన్లో ఎక్కువ ట్రై చేయండి. సో రిజల్ట్ మీకే తెలుస్తుంది. అండ్ ఆఫ్టర్ లంచ్ తర్వాత నేను ఒక 3 to 4 o'clockకి నేను ఇలాగే చిక్కీస్ తీసుకున్నాను. నేను ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఏం లేదు, దాంట్లో నువ్వుల క్వాంటిటీ ఎక్కువ ఉంది, పల్లీలు కొంచెం తక్కువ ఉన్నాయి. ఎందుకంటే దానిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం పల్లీలు హెవీగా తినలేము. అందుకని చెప్పి కొంచెం పల్లీలు, ఒక 1/2 kg పల్లీలు ఉంటే 1 kg నువ్వులు ఉన్నాయి. సో ఆఫ్టర్ లంచ్ తర్వాత ఇలా ఒక చిక్కీ తీసుకోవచ్చు. కాల్షియం అనేది మన బాడీకి కూడా ఇంపార్టెంటే అన్న ఉద్దేశంతో నేను ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ట్రై చేస్తున్నాను. చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.